వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి బొల్లారం గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన ఇసుక రీచ్కు బొల్లారం గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇసుక రీచ్ వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతాయని, గ్రామానికి ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ రీచ్ వద్దకు వచ్చిన ఎంఆర్ఓను గ్రామస్తులు అడ్డుకున్నారు. వాగు నుంచి బయటకు వస్తున్న దాదాపు 200 ట్రాక్టర్లను 2 గ్రామాల ప్రజలు నిలిపివేశారు. ఇప్పటికే 4 ఇళ్లు ప్రమాదంలో ఉన్నాయని, ఇసుక రీచ్ కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. వెంటనే ఇసుక రీచ్ను అక్కడి నుంచి తొలగించారు, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు. శాండీ రీచ్ ఎవరైతే ఉన్నారో అందరు సర్పంచ్ కూర్చోబెట్టి మాట్లాడారు. ఇసుక రీచ్ పెట్టడం వల్ల మా గ్రామమే కొట్టుకుపోయే పరిస్థితి అయింది. పోయినసారి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారి సమక్షంలో మా గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఆ రోజు ఈ చెక్ డ్యాం వద్ద మా 2 గ్రామాల మధ్యలో నిర్మించడం వల్ల మా బొల్లారం గ్రామానికి అత్యధిక నష్టపోయినాం. మేము మా గ్రామం ఒడ్డున ఉన్నటువంటి 4 ఇండ్ల ప్రజల్ని ఆఫీస్లో ఉంచి వాళ్లకు బట్ట ఇవ్వడం జరిగింది. ఆ 5 రోజులు అది ప్రత్యక్షంగా అందరు అధికారులు చూసిర్రు. దయచేసి ఇక్కడి నుంచి ఎప్పుడు కానీ ఇసుక రీచ్ అనేది పైన పెట్టండి, మేము అర్థం చేసుకుంటాం, మాకు కూడా అవసరమే ఉంటుంది ఇసుక అనేది, కానీ కింద పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మా గ్రామానికి సంబంధించిన 2 బావులు మాకు నీరు లేనప్పుడు ఎండాకాలంలో ఇక్కడ ఉన్న 2 బావుల నుండి మేము వాటర్ వాడుకుంటాం. అదే మీ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన పర్మిషన్తో మేము 2 బావులు తోడుకున్నాం. ఇక్కడ మాకు గ్రామంలో బోర్లు ప్రజెంట్ ఉన్నాయి. అవి ఎండాకాలంలో ఇంకిన సమయంలో మేము అవసర సమయంలో మేము ఈ బావి నీళ్లు వాడుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈ ఇసుక తీయడం వల్ల ఆల్రెడీ పైప్ లైన్ తేలింది. మాకు తాగే నీళ్లు కూడా దిక్కు లేకుండా చేయొద్దు. దయచేసి అధికారులు, పోలీసు యంత్రాంగం అందరూ మా గ్రామానికి న్యాయం చేసి ఇక్కడి నుంచి ఇసుకను తరలించగలరని సవినయంగా కోరుతున్నాం. సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం బొల్లారం గ్రామానికి ఇక్కడ చెక్ డ్యాం నిర్మించడం జరిగింది గతంలో. అప్పుడు గతంలో వరదలకు బొల్లారం గ్రామం దాదాపుగా 1 ఎకరం 2 ఎకరాలు కొట్టుకపోవడం జరిగింది. అదేవిధంగా ఇళ్లకు ముప్పు జరిగింది. టెంపుల్ కానీ అవన్నీ కొట్టుకపోవడానికి దగ్గర దాకా వచ్చినాయి. అప్పుడున్న కలెక్టర్ సందీప్ కుమార్ జా కూడా ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. వచ్చి ఇక్కడ సైడ్ వాల్ కానీ, బ్యాక్ సైడ్ వాల్ కానీ ఆ మధ్యలో చెక్ డ్యాం పలగొట్టడం వల్ల బొల్లారం గ్రామం అప్పుడే బట్ట కట్టడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా మళ్ళీ ఇక్కడ ఇసుక రీచ్ పెడితే మళ్ళీ ఇంకింత కోతకు గురై రేపు బావులు కానీ, ఇండ్లు కానీ, మనుషులు కానీ బొల్లారంలో ఎవరు కూడా మిగిలరని చెప్పి కోరుకుంటున్నాం. దయచేసి అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు ఏంటంటే మీరు ఇసుక అందరికీ అవసరమే ఉంది, కాకపోతే అది తీస్తే అందరికి బాగుంటుందని చెప్పి మీకు మరొకసారి వేడుకుంటున్నాం. మీరు ఇచ్చేటప్పుడు చెక్ డ్యాం పైన ఇవ్వండి. ఆ చెక్ డ్యాం కూడా ఇప్పటివరకు కంప్లీట్ కాలేదు. ఆ కంప్లీట్ అయినాక మీరు ఇస్తే మాకు అభ్యంతరం ఏం లేదు సార్. దయచేసి ఇక్కడ నుంచి ఇప్పుడైతే తక్షణమే ఈ ఇసుక రీచ్ని ఆపివేసి మరొక చోటికి మీరు పంపించాలని కోరుకుంటున్నాం.